అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే ప్రధానాంశము శివతత్వం, భక్తి. ప్రధానంగా శివ పార్వతుల మహత్యం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. భారతదేశం అతి పవిత్రమైన వేదభూమి. ఇచ్చట ఎంతోమంది యోగులు, ఋషులు, తపస్సులు ఈ పుణ్యభూమిలో జన్మించి భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని ప్రజలలో ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంపొందే దిశగా వారు తమ కార్యక్రమాలను నిర్వహించారు. శివుడు పంచభూతాత్మకమైన వాడు. గాలి, నీరు, నిప్పు, నింగి, నేల పంచభూతాలు కలిగిన శరీరం కలిగిన వాడు, నిరాకారుడు. అందుకే మనం శివుడిని మంచిగా భూలోకంలో ఆరాధించడం లేదు. శివలింగంగా అంటే నిరాకారుడు, నిరాడంబరుడు, నిటలేక్షణుడుగా మనం ఆరాధిస్తున్నాం. అలాగే ఈ ప్రపంచమంతా ఆవరించిన శక్తిని పార్వతిగాను, అమ్మవారిగాను మనం ధ్యానిస్తున్నాము. మన భారతదేశంలో దాదాపు 12 వరకు 12 జ్యోతిర్లింగాలు, అంటే గుజరాత్ సోమనాథ ఆలయం నుంచి రామేశ్వరం వరకు, అలాగే మనకు కాశ్మీర్ నుంచి, కేదార్నాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వరకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 5 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అలాగే అమ్మవారు పార్వతీదేవి గారు 18 పార్వతీదేవి శరీరం 18 ముక్కలైనప్పుడు భారతదేశంలో 18 చోట్ల ఆమె శరీరంలోని భాగాలు పడ్డాయి. ఆ ప్రాంతాలన్నీ శక్తిపీఠాలుగా అలరాడుతున్నాయి. ఒక్క శ్రీశైలంలోనే జ్యోతిర్లింగము శివుడు, అలాగే శక్తిపీఠంగా అమ్మవారు బ్రహ్మరాంబికాదేవి గారు అక్కడ కొలువుదీరి ఉన్నారు. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతూ వాళ్ళు నిరంతరము వాళ్ళ భక్తులకు కల్ప వృక్షంగా అలరారుతున్నారు. భారతదేశము వేదభూమి కదా. భారతదేశము మనము శివపార్వతుల మమేకంగా మనము జీవన విధానంలో మనము కలిసిపోవాలి. శివతత్వాన్ని ప్రచారం చేయాలి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలుగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి అమ్మ భవాని జనని అంటూ ఆ పరమేశ్వరిని మనము ఆరాధించాలి. శివపార్వతులు లోక కళ్యాణానికి ప్రధానం. వారి అనుగ్రహంతోనే ఈ సృష్టి ఆది నుంచి నేటి వరకు అలరారుతుంది. ఓం తత్సత్.